సమస్య వచ్చింది, అక్కడ పెద్ద సమస్య వచ్చింది. నీ కుమారుని నువ్వు వెళ్ళి మొరియా కొండ మీదకి వెళ్ళి నా కొరకు బలి అన్నాడు. అయితే బలి ఎట్లా ఇస్తారు అంటే, ముందు దేవునికి ఆయన కృతజ్ఞతగా బలిగా 2 పావురాలను బలిచ్చిండంటే ఒక మొండెము ఒక తలను సపరేట్ చేసి ఆ ఒక దహన బలి మీద పెడతారు. అయితే ఈ దహన బలి మీద ఈరోజు నీ కుమారుని ఒక్క కుమారుడైన ఇస్సాకుని తీసుకొని బలి అంటాడు. అయ్యా ఏసేంది ఇట్లా అంటాడు, ఈ సమస్య ఎందుకు ఇచ్చిండు నాకు, ఈ సమస్య ఎందుకు ఇచ్చిండు అనుకొని ఆయన పారిపోలే. ఆ సమస్య వచ్చినప్పుడు ఆయనకేముంది, వేరు లోతుగా ఉంది. అబ్రాహాము విశ్వాసములకు తండ్రి ఆయన, హల్లెలూయా, విశ్వాసములకు తండ్రి అయిన ఆయన లోతుగా ఆలోచిస్తుండు. యేసయ్య నన్ను ఈ విధంగా చేయమన్నాడు ఏంది, అక్కడికి వెళ్ళి చంపమన్నాడు ఏంది నా కుమారుని, నాకు తెలుసు ఆయన మేలు చేయవాడు, నేను చంపనికైనా సరే అని వెళ్ళిపోయి ఆయన బలిపీఠం మీద ఒక కుమారుని పెట్టి కత్తితో నరకటప్పుడే అక్కడ నుంచి దేవుడు చూసి, నీ విశ్వాసాన్ని నేను పరీక్షించిన, నీ విశ్వాసంలో నీవు నెగ్గినవు, హల్లెలూయా, ఈ విశ్వాసంలో నా హృదయాన్ని నువ్వు తెలుసుకున్నావు. నేను చంపువాని కాదు, కానీ నేను చంపుతా అన్నప్పటికీ సరే నీకు వెనుకంజ వేయలే, నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి వెనుకంజ వేయలే. కాబట్టి నీకు జనములను తండ్రిగా నేను అభిషేకిస్తున్నాను, హల్లెలూయా. జనములకు తండ్రిగా నేను అభిషేకించి మొదటిగా పోగానే ఎవరు కలుస్తారు, అబ్రాహాము, హల్లెలూయా. మొదటి కలవగానే తండ్రి అబ్రహామా అంటారు. ఒక బీదవాడు ఒక లాజరు చనిపోయినప్పుడు వెళ్ళి ఎక్కడ పోతాడు, అబ్రహాము రొమ్మునకి వెళ్ళిపోయి అబ్రహామా తండ్రి అంటాడు. అంటే విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము ఆ ఒక్క పరీక్షలో నెగ్గిండు, హల్లెలూయా. ఆ పరీక్ష వచ్చినప్పుడు, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏంటి ఇట్లా తీసుకెళ్తుండు, ఈ సమస్య వచ్చిందని ఎవరైతే లోతుగా ఆలోచిస్తారో వారు ఆ సమస్యలో కూడా వెనుకంజ వేయకుండా ముందుకెళ్తారంట, హల్లెలూయా. వారు నిష్ప్రయోజకులుగా కారంట. యేసయ్య ఎప్పుడైతే ఆ మాట తండ్రి ఆ కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు ఆయనకు దేవునికి లోతైన అనుభవం ఉంది. కాబట్టి అబ్రహాము వెనుకంజ వేయకుండా ముందుకెళ్ళిపోయి తన కుమారుని బలి ఇవ్వడానికి కత్తినెత్తాడు, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక పొటేలును సమకూర్చి ఆ పొటేలును నీ కుమారునికి సాదృశ్యంగా బలి అని అక్కడ ఇద్దరు కలిసి మళ్ళీ కిందికి వస్తారు, హల్లెలూయా. అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క లోతును ఎరిగినవాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క లోతును మనం వేర్లను తో అంటుకట్టిబడి ఉంటామో, ఏ సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ నా దేవుడు మేలు చేయగలవాడు అని మనం ముందుకెళ్తాం, హల్లెలూయా. నా దేవుడు అదే ఇక్కడ